హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా, సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్. మనకి సైన్స్లో చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ కెమిస్ట్రీ టాపిక్లో. అండ్ ఫస్ట్ బేసిక్ థింగ్ బిఫోర్ ఎంటరింగ్ 10th క్లాస్, మీకు కంపల్సరీ ఏం నేర్చుకోవాలంటే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. చాలా సింపుల్. అయితే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఎంత సింపుల్గా చేయొచ్చో మీకు ఇప్పుడు అంత సింపుల్గా నేను చూపిస్తాను. రైట్, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా జాగ్రత్తగా వినండి. రైట్, ఓకే. రైట్, మనకేం తెలుసు, ఇక్కడ ఎల్హెచ్ఎస్ అనేది ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్హెచ్ఎస్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ని లేకపోతే ఏవైతే ఉన్నాయో వీటిని రియాక్టెంట్స్ అంటాం. రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ని ఏమంటామంటే మనము ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఇవి రియాక్ట్ అయితే ఇవి వస్తాయి, ఈ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి. అంటే ఈ 2 ఎలిమెంట్స్ రియాక్ట్ అయితే, ఈ 2 కాంపౌండ్స్ రియాక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని రియాక్టెన్స్ అంటాం, వీటిని ప్రోడక్ట్స్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటాం మనము రియాక్టెన్స్ అంటాం. రైట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటామంటే మనం ప్రోడక్ట్స్ అంటాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమన్నా ఉంది రాసుకోండి. ఫస్ట్ ఏముంది మనకి సి రాసుకోండి, తర్వాత హెచ్ రాసుకోండి, తర్వాత ఓ రాసుకోండి. రైట్ సైడ్ ఏమన్నా రాసుకోండి, సి, ఓ ఉంది, హెచ్ ఉంది. సో ఆర్డర్లో రాసుకుందాం, హెచ్ తర్వాత ఓ, అంతే కదా. రైట్ సైడ్ సిహెచ్ఓ ఉంది, లెఫ్ట్ సైడ్ సిహెచ్ఓ ఉంది, రైట్ సైడ్ కూడా సిహెచ్ఓ ఉంది. ఓకే, ఆర్డర్లో రాసుకుందాం. ఇప్పుడు రైట్ సైడు కార్బన్ సి ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 3 ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా, లేదు. సో 3. హైడ్రోజన్ హెచ్ ఎన్ని ఉన్నాయి మనకి లెఫ్ట్ సైడు, 8. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి మనకి లెఫ్ట్ సైడు, 2. ఓకే, క్లియర్. నెక్స్ట్ రైట్ సైడ్కి రండి. రైట్ సైడు కార్బన్ ఎంత ఉన్నాయి మనకి, సి ఓన్లీ 1. సి అంటే ఓన్లీ 1. CO2, O2 అనేది 2, ఓకి మాత్రమే 2, ఇది సికి కాదు, గుర్తుపెట్టుకోండి. CO2 అంటే ఆ 2 అనేది ఓకి మాత్రమే. సి అంటే సింగిలే, ఒకటే ఉంది, సి అనేది 1. హైడ్రోజన్ ఉన్నాయి మనకి 2 ఉన్నాయి, ఇంకెక్కడా లేదు మనకి హైడ్రోజన్, 2 రాసుకున్నాను. ఆక్సిజన్ ఇక్కడేమో మనకి 2 ఉంది, ఇక్కడేమో మనకి సింగిల్గా ఉంది 1. సో 2 + 1 మనకి 3. రైట్, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటాను. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ టిల్ దిస్ పాయింట్. చాలా సింపుల్ అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడు ఈచ్ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో రాసుకున్నాను, ఎన్ని ఉన్నాయి రాసుకున్నాను. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి రాసుకున్నాను. ఇప్పుడు బ్యాలెన్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్బన్ ఎంత ఉంది మనకి, 3. రైట్ హ్యాండ్ సైడ్ కార్బన్ ఎంత ఉంది మనకి, 1. సో ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు చాలా సింపుల్ అండి. మనకి 3 ఉంది, 1 ఉందండి. ఈ 3ని 1 చేయడం ఈజీయా, 1ని 3 చేయడం ఈజీయా? సో బెస్ట్ ఆప్షన్ ఇస్ 1ని 3తో మల్టిప్లై చేయడం ఈజీ. 3ని 1 చేయాలంటే 3/3 చేయాలి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఎక్కడ కూడా ఫాలో అవ్వం మన కెమికల్ ఈక్వేషన్స్లో బై చేయడం అంటే డివిజన్ చేయడం అనేది. సో నేనేం చెప్తున్నా అంటే క్లియర్గా ఏం చెప్తున్నానంటే మనకి ఏదైతే చిన్న వాల్యూ ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్లో కానీ రైట్ హ్యాండ్లో కానీ ఏదైతే చిన్న వాల్యూ ఉంటుందో దాన్ని మల్టిప్లై చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్బన్ 3 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కార్బన్ 1 ఉంది కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ కార్బన్ని ఇంక్రీజ్ చేయండి. ఎలా ఇంక్రీజ్ చేస్తాం, ఈ 1 నాకు 3 అవ్వాలంటే ఏం చేయాలి, ఇంటూ 3 చేసుకోవాలి. సో ఐ విల్ పుట్ 3 హియర్, ఐ విల్ పుట్ 3. సో ఆటోమేటిక్లీ కార్బన్ ఏమవుతుంది నాకు, 3. ఓకే, కార్బన్ అయిపోయింది. బట్ ఇక్కడ 3 పెడుతున్నామంటే ఈ 3 కార్బన్కి వస్తుంది, ఆక్సిజన్కి వస్తుంది. సో అప్పుడు ఆక్సిజన్ ఏమవుతుంది నాకు, 3 2s are 6 ప్లస్ ఇక్కడ ఒక సింగిల్ ఆక్సిజన్ 7. అంటే ఆక్సిజన్ ఏమైంది నాకు, 7 అయిపోయింది. ఆక్సిజన్ ఏమైంది నాకు, 7. జాగ్రత్తగా వినండి. మనము కార్బన్ని బ్యాలెన్స్ చేసేదానికోసము 3తో మల్టిప్లై చేసాం ఏంటి, కార్బన్ని. ఎందుకంటే 1 ఉంది కాబట్టి, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేసాం. కానీ 3తో మల్టిప్లై చేసినప్పుడు CO2ని ఆక్సిజన్ కూడా పెరుగుతుంది కదా. సో 3 2s are 6, ఇక్కడ ఒక 1 7. సో ఇక్కడ ఆక్సిజన్ 2 ఉంది. ఓకే, లీవ్ ఇట్, దాని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ హైడ్రోజన్కి రండి. హైడ్రోజన్ ఇక్కడ ఎంత ఉంది మనకి, 8. ఇక్కడ ఎంత ఉంది మనకి, 2. సో లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ చేయాలా, రైట్ సైడ్ ఇంక్రీజ్ చేయాలా,
డెఫినెట్గా రైట్ సైడే. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎక్కడైతే చిన్న వాల్యూ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో 2 ఉంది, 2 8 అవ్వాలంటే ఏం చేయాలి, ఇంటూ 4తో చేసుకోవాలి. సో కాబట్టి ఏం చేస్తాను, హైడ్రోజన్ ఎక్కడ ఉందో అక్కడ ముందర 4తో మల్టిప్లై చేసుకుంటా. అంటే ఐ విల్ జస్ట్ మల్టిప్లై విత్ 4. నౌ హైడ్రోజన్ ఏమవుతుంది నాకు, 4 2s are 8 అయిపోయింది కదా. సో హైడ్రోజన్ ఈస్ 8. సో ఇక్కడ హైడ్రోజన్ 8, ఇక్కడ హైడ్రోజన్ 8, బ్యాలెన్స్డ్. నెక్స్ట్ 4తో మనం హైడ్రోజన్ని మల్టిప్లై చేస్తా అంటే ఇక్కడ హైడ్రోజన్ ఒకటే ఇంక్రీజ్ అవుతుంది, ఆక్సిజన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఎందుకంటే 4H2O అంటే ఆక్సిజన్ కూడా హైడ్రోజన్ పక్కనే అతుక్కు ఉంది. కాబట్టి ఆక్సిజన్ కూడా ఏమవుతుంది నాకు, 4 1s are 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు ఆక్సిజన్, 3 2s are 6 చూడండి. 3O2 3CO2 అంటే ఆక్సిజన్ 2 ఉంది ఆల్రెడీ, 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6. ఇక్కడ 4 1s are 4 అంటే ఆక్సిజన్ ఎంత అయింది ఇప్పుడు, 10 అయింది. ఇక్కడ ఆక్సిజన్ ఎంత ఉంది నాకు, 2 ఉంది. సో ఇక్కడేమో ఆక్సిజన్ 2 ఉంది, ఇక్కడేమో ఆక్సిజన్ 10 ఉంది. ఏ పక్క ఇంక్రీజ్ చేయాలి మనం ఇప్పుడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంక్రీజ్ చేయాలి. ఎలా చేస్తాం, 2ని 10 చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా 2 5s are 10. సో నేను 5తో మల్టిప్లై చేస్తాను ఇక్కడ ఆక్సిజన్ చోట. అప్పుడు ఏమవుతుంది నాకు సింపుల్గా 10. ఎందుకంటే ఆక్సిజన్ పక్కన వేరే ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి మళ్ళీ మనకు మారదు. అయిపోయింది ఆన్సర్, దట్స్ ఇట్. సో చెక్ చేసుకోండి, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ C3H8 plus 5O2 gives rise to 3CO2 plus 4H2O. C3H8 plus 5O2 gives rise to 3CO2 plus 4H2O is the required balanced equation. That's it. Thank you.